ఏదైనా వాక్యము యోం దెబిరిం 14వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. అక్కడ ఉంటుంది, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే మనము లేచి చక్కగా నిలుచుచున్నాం. ఎలాగ లెగుస్తాం, ఎలాగ ఈ స్థితి నుంచి పైకి లేపగలుగుతాం అంటే చేతి సహాయం కావాలి. ఎవరు చేస్తారు ఆ సహాయము? దేవుడే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగుచున్నది. మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? దేవుడి దగ్గర నుంచే. ఎవరు నీకు సహాయం చేస్తారు? దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే దిక్కు. చాలా సందర్భాల్లో పరిస్థితులు అన్నీ తలక్రిందులు అయిపోయాక ఇంకేమీ లేనప్పుడు అంటారు, ఇక దేవుడే దిక్కు అంటుంటారు. పై మాట కాదు, హృదయానుసారంగా కూడా నువ్వు ఆ మాట అనగలిగితే నువ్వు చక్కగా లేచి నిలబడతావు. నువ్వు ఉన్న పడిపోయిన స్థితిలోంచి నీవు నిలబడగలుగుతావు. నీ జీవితం నిలబడుతుంది. నీవు నిలబడి చక్కగా ఉంటావు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.